Spirit and in truth. ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి సహాయపడ్డ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. Before we go into taking part in the Lord's table, ప్రభు బలలో మనం పాల్గొనక మునుపు shall we look to the scriptures, please? దయచేసి లేఖనాలు చూసుకుందాం. 1 Peter మొదటి పేతురు chapter 2, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verse 5 altogether. 5వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. 1 Peter chapter 2, verse 5. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. He also, as యేసుక్రీస్తు lively ద్వారా stones, దేవునికి are built అనుకూలంగా up a ఆత్మ spiritual సంబంధమైన house, బలులను a holy అర్పించుటకు priesthood, పరిశుద్ధ యాజకులుగా to offer ఉండునట్లు spiritual మీరును sacrifices సజీవమైన రాళ్ల వలె నుండి acceptable ఆత్మ unto సంబంధమైన God మందిరంగా by Jesus కట్టబడుచున్నారు. May the Lord help us to throw the light through the word to take part worthily in the Lord's table. ప్రభు బలలో యోగ్యంగా పాల్గొన్న నిమిత్తమై ప్రభు వారు దేవుడు ఆ యొక్క వాక్య వెలుగు మన మీద ప్రసరించును గాక. Shall we look to the Lord in prayer, please? ప్రార్థనలో దేవుని వైపు చూద్దాం. Loving Heavenly Father, we thank and praise Thee for the time of worship that was given to us. దేవా మాకు ఇచ్చిన ఆ యొక్క ఆరాధన సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. As we are going to take part in the Lord's table, ప్రభు బలలో పాల్గొనుచుండగా speak to us through Thy word, దేవా నీ వాక్యంతో మాతో మాట్లాడమని so అడుగుచున్నాం. that we may be convicted by Thy word. దేవా నీ వాక్యం చేత మేము ఒప్పింపబడి పాల్గొనలాగున సహాయపడండి. May the Holy Spirit work in us, దేవా నీ యొక్క పరిశుద్ధ ఆత్మ మాలో పని చేయలాగున సహాయపడండి. convict our folly, shortcomings, దేవా మేము మా యొక్క పడిపోయిన స్థితిని తండ్రి మేము ఒప్పుకోలాగున so సహాయపడండి. that we may set right through Thy word, నీ యొక్క వాక్యం చేత తండ్రి దాన్ని సరి చేసుకునేలాగున సహాయపడండి. get cleansed by the blood, దేవా నీ యొక్క రక్తం చేత శుద్ధీకరించబడలాగున సహాయపడండి. and having a good conscience దేవా మంచి మనస్సాక్షి కలిగి పాల్గొనలాగున to సహాయపడండి. take part in the Lord's table. ప్రభు బలలో ఈ విధంగా పాల్గొనలాగున సహాయపడమని As we అడుగుచున్నాం. pray in the name of our Lord and Savior Jesus Christ. ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. Amen. ఆమేన్. Here Peter is writing this letter to the scattered people to different places. వేరు స్థలాల్లో చెదరగొట్టబడిన ప్రజలందరికీ కూడా పేతురు ఈ యొక్క పత్రిక రాయడం మనం చూస్తున్నాం. The verse we have read now ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క లేఖన భాగం tells us about 5 important things. ఇక్కడ 5 ప్రాముఖ్యమైన విషయాలను అది మనకు తెలియజేస్తుంది. First of all, there is a privilege మొట్టమొదటిగా ఇక్కడ మనకు ఒక ఆధిక్యత ఉంది. of being a priesthood. చూడండి, యాజకులుగా పిలువబడే ఆధిక్యత మనకు దేవుడు We ఇస్తున్నాడు. all belong to heavenly priesthood. మనమందరం కూడా పర సంబంధమైన ఆ యాజకత్వంకి చెందిన వారం. So it's a great privilege the Lord has given to us. ప్రభు వారు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత ఇది. Though we are not, as we are saved, not only that, మనం రక్షింపబడడం మాత్రమే కాకుండా we are made as heavenly priests. మనము పర సంబంధమైన పరలోక యాజకులుగా మనం చేయబడ్డాం. It's a great privilege given to us. ఇది గొప్ప ఆధిక్యత, మనకి ఇవ్వబడిన ఆధిక్యత. And secondly, రెండవదిగా there is a prerequisite. ఇది మనకి కొన్ని అర్హతలు ఉంటున్నాయి. And thirdly, రెండవదిగా and there is a purpose. ఒక ఉద్దేశం ఉంది. And fourthly, నాలుగవదిగా there is a passion, కోరిక. ఒక కోరిక, అక్కడ కోరిక ఉండడం మనం చూస్తున్నాం. And fifthly, there is a pleasure. మూడోది సంతోషం ఉండడం, ఆనందం ఉండడం మనం So చూస్తున్నాం. there is a privilege of a believer to be a heavenly priest. చూడండి, ఒక పర సంబంధమైన యాజకుడుగా ఉండడం అనేది గొప్ప, ఒక విశ్వాసికి కలిగి ఉన్న గొప్ప ఆధిక్యత. What is the prerequisite? దానికి కావాల్సిన అర్హత ఏంటి? That we belong to that we are now living stones. చూడండి, మనం సజీవమైన రాళ్ళు వలె ఉంటున్నాం. This is a condition. ఇది ఒక షరతుగా ఉంటుంది. What is the purpose? ఆ యొక్క ఉద్దేశం ఏంటి? To be the Lord's spiritual habitation. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. There is a passion. ఒక కోరిక ఉంది. What is this passion? ఆ కోరిక ఏంటంటే To offer up spiritual sacrifices unto the Lord. చూడండి, ఆత్మ సంబంధమైన బలులు ఆ యొక్క ప్రభు వారికి అర్పించాలి. This must be the passion of a believer. ఒక విశ్వాసికి ఆ యొక్క తనకు ఒక ఆశ, ఒక కోరిక కలిగి ఉండాలి. Finally, there is a pleasure. చివరిగా ఒక ఆనందం, సంతోషం That ఉంటుంది. God must be pleased in our offering. చూడండి, మనం అర్పించే ఆ బలి లేకపోతే ఆ యొక్క త్యాగం ద్వారా దేవుడు సంతోషించాలి, It's called ఆనందించాలి. acceptability. అది అంగీకార యోగ్యమైనదిగా ఉండాలి. We're not going to detail all these things. ఇది చాలా మన క్లుప్తంగా చూసుకుంటాం. So one thing we have to discuss now, then take part in the Lord's table. చూడండి, దీంట్లో ఒక్క విషయం మాత్రమే మనం ఇప్పుడు చర్చించుకొని ప్రభు బలలో What are పాల్గొంటాం. the prerequisites of a priest? ఒక యాజకుడు ఉండాల్సిన ఆ యొక్క లక్షణాలు ఏంటి, లేకపోతే ఉండాల్సిన అర్హత ఏంటి? So every born again believer is a priest unto the Lord. ప్రతి తిరిగి జన్మించిన ఆ యొక్క విశ్వాసి ప్రభు వారికి ఒక యాజకుడుగా ఉంటున్నాడు. It's mentioned here అది ఇక్కడ ప్రస్తావించబడింది. as a holy priesthood. చూడండి, పరిశుద్ధ యాజకులుగా ఉండులాగున. In Revelation chapter 1 verse 6, ప్రకటన 1వ అధ్యాయం 6వ వచనంలో John writes to the church, ఈ యొక్క సంఘానికి అపోస్తలుడైన యోహాన్ రాస్తూ, unto him that loved us, washed our sins in his own blood, and has made us kings and priests unto the Lord.
చూడండి మనల్ని ప్రేమించి తన రక్తం వల్ల మన పాపం నుండి మనల్ని విడిపించి వానికి మహిమ ప్రభావ యుగములు కలుగును గాక. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యం గాను యాజకులు గాను చేసెను. So we belong to the priesthood. మనం ఆ యాజకత్వానికి చెందిన వారం. Then how to have these qualities of a priest? ఈ యొక్క యాజకుడికి ఉండాల్సిన లక్షణాలు మనం ఏ విధంగా కలిగి We ఉండవచ్చు? need to discharge our duties. మన కొన్ని కర్తవ్యాలు నిర్వహించాల్సి There ఉంటుంది. are some preconditions for a priest. ఒక యాజకుడికి కొన్ని లక్షణాలు, ఒక షరతులు ఉంటాయి. We are going to see few of them కొన్ని షరతులు మనం చూసుకుందాం. and search our lives through that word. ఆ యొక్క వాక్యపు వెలుగులో మన యొక్క జీవితాలను శోధించుకుందాం. Are we discharging as a priest? ఒక యాజకుడు చేయాల్సిన పనులు, కర్తవ్యాలు మనం చేస్తున్నామా Do we లేదా? have those conditions? ఆ యొక్క షరతులు, ఆ యొక్క లక్షణాలు మనలో ఉన్నాయా లేదా? Do we have the prerequisites? ఆ యొక్క అర్హతలు మనలో ఉన్నాయా లేదా? Then we have to take part in the Lord's table. ఆ రకంగా శోధించుకున్న తర్వాత అప్పుడు మనం ప్రభు వారి బలలో పాల్గొందాం. First of all, మొట్టమొదటిగా there is a call for a priesthood. ఒక యాజకత్వానికి, ఒక యాజకుడికి ఒక పిలుపు ఉంటుంది. Book of Exodus chapter 28 verse 1. నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనం. Lord was asking Moses to call for the Aaron and his sons. చూడండి, దేవుడు మోషేను అహరోను కుమారులను పిలవమని చెప్పి దేవుడు చెప్పాడు. Let us read that verse. దయచేసి మనందరం కూడా ఆ యొక్క వాక్య భాగాన్ని Book of చదువుకుందామండి. Exodus chapter 28 verse 1. నిర్గమాకాండము 28వ అధ్యాయము 1వ వచనం. And take thou మరియు unto thee నాకు Aaron thy యాజకత్వం brother చేయుటకై and నీ his sons సహోదరుడైన within అహరోను from అతని among the కుమారులను children of అనగా Israel, అహరోనును that he may అహరోను minister unto కుమారులైన me in the నాదాబును place of అబీహును office. Then Aaron, ఎలియాజరును Nadab, Abihu, ఈతామారును Eleazar. ఇశ్రాయేలులో నుండి నీ యొద్దకు పిలిపింపుము. So Lord is calling Aaron as a high priest and his sons as priests. చూడండి, దేవుడు అహరోనును ఒక ప్రధాన యాజకుడుగా అతని కుమారులు యాజకులుగా పిలుస్తున్నాడు. Lord has chosen a tribe that is Levites ఈ లేవి గోత్రాన్ని దేవుడు ఎన్నుకున్నాడు యాజకత్వం from కొరకు. among 12 tribes. ఈ యొక్క 12 గోత్రాల్లో లేవి గోత్రాన్ని ఎంచుకున్నాడు. Through Levites, priesthood has come. ఈ లేవీల ద్వారా యాజకత్వం వచ్చింది. So all the Levites, they are not called priests. ఈ లేవీలందరూ కూడా వారు యాజకులుగా పిలువబడరు. Only Aaron and his sons, they are called as priests. అహరోను కుమారులు మాత్రమే వారు యాజకులుగా పిలువబడతారు. But in the New Testament dispensation, కానీ నూతన నిబంధన కాలంలో so every believer is a priest. ప్రతి విశ్వాసి కూడా యాజకుడుగా We are పిలువబడుతున్నాడు. priests unto God. మనం ప్రభు వారికి యాజకులమై We ఉంటున్నాం. are mediators between people and God. మనము ఈ ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా ఉంటున్నాం. There's a great privilege Lord has given to a believer. ఒక విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యతగా ఇది So ఉంటుంది. here there is a call ఇక్కడ ఒక పిలుపు ఉంటుంది. to be a priest. ఒక యాజకుడుగా ఉండడం కొరకైనా పిలుపు ఉంటుంది. Lord has already called us. దేవుడు మనల్ని అది వరకే పిలిచాడు. He has called us with a holy calling, ఒక పరిశుద్ధ పిలుపుతో దేవుడు మనల్ని పిలిచాడు. and he has with a heavenly calling ఒక పరలోకపు పిలుపుతో దేవుడు మనల్ని and a పిలిచాడు. high calling. ఎంతో గొప్ప పిలుపుతో, ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. This calling is for a priesthood. ఈ యొక్క పిలుపు యాజకులుగా ఉండడం కొరకైన పిలుపు. You must walk according to the call given by God. దేవుడు మనకిచ్చిన పిలుపుని బట్టి మనం నడుచుకోవాలి. So Lord has already called us దేవుడు మనల్ని అది వరకే పిలిచాడు. to work in his vineyard, తన యొక్క ద్రాక్షావనంలో పని చేయడానికి, to be the mediators between people and God. ఆ యొక్క ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా ఉండడానికి. And you have to get the message from God, then pass on to his people. దేవుని వద్ద నుంచి ఆ వర్తమాన సందేశాన్ని పొందుకొని ప్రజలకు మనం అది ఇవ్వాలి. So secondly, రెండవదిగా, so the second condition is you must become a living stone. చూడండి, రెండవ షరతు, ఆ యొక్క అర్హత ఏంటంటే సజీవమైన రాళ్లుగా మనం ఉండాలి. So Lord has made us living stones. దేవుడు మనం సజీవమైన రాళ్లుగా చేశాడు. Once we were dead stones. ఒకప్పుడు మనం మృతమైన రాళ్లుగా ఉండేవాళ్ళం. We died in our sins and trespasses. మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారంగా And we ఉన్నాం. were far away from God. దేవుని నుంచి ఎంతో దూరస్తులుగా ఉంటూ And వచ్చాం. there was no hope at all. మన జీవితంలో ఎటువంటి నిరీక్షణ, ఆశ లేని We వారంగా are ఉన్నాం. aliens from the commonwealth of Israel. ఇశ్రాయేలీయుల యొక్క ఆ యొక్క వారి నుంచి పరజనులుగా మనం ఉంటూ వచ్చాం. Strangers from the covenant of blessings. చూడండి, ఆ యొక్క ఆశీర్వాదపు ఆ యొక్క నిబంధనకి మనం దూరంగా, ఆ పరిచయం లేని వారుగా ఉంటూ వచ్చాం. We were godless. మనము దేవుని లేని ప్రజలుగా ఉంటూ వచ్చాం. That was our sinful condition. అది మన పాపపు స్థితిగా ఉంటూ No వచ్చింది. way nearer to God. ఏ రకంగా కూడా క్రీస్తుకు చేరువుగా, దగ్గరగా లేము. Through Jesus Christ, He has made us nigh unto the Lord by the blood of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా, ఆయన ప్రశస్తమైన రక్తం ద్వారా దేవునికి మనల్ని సమీపస్తులుగా చేశాడు. So we have become living stones now. ఆ రకంగా ఇప్పుడు మనం సజీవమైన రాళ్ళుగా అయ్యాం. There must be a life in us flowing through. చూడండి, ఆ యొక్క రాళ్లలో ఆ యొక్క జీవం ఉండాలి, సజీవంగా ఉండాలి. In book of Revelation chapter 3, ప్రకటన 3వ అధ్యాయంలో, in that church there are many believers, అక్కడ ఆ అధ్యాయంలో అనేక మంది విశ్వాసులు ఉంటున్నారు. but they claim
They claim themselves that they are living, but they are dead. చూడండి వారిని వారు సజీవులుగా పిలుచుకుంటున్నారు కానీ వాస్తవానికి అయితే వారు మృతులుగా ఉంటున్నారు. They profess themselves they are living. వారు తమను తాము సజీవులుగా They ప్రకటించుకుంటున్నారు. call themselves as living Christians, వాళ్ళు సజీవమైన క్రైస్తవులుగా వారు పిలుచుకుంటున్నారు. but in God's sight they are already dead. కానీ దేవుని దృష్టిలో మాత్రం వారు మృతమైన వారుగా ఉంటున్నారు. Christ's life is not flowing in and through them. చూడండి దేవుని యొక్క జీవము వారి ద్వారా వారిలో ప్రవహించట్లేదు. How can a believer die? ఏ రకంగా ఒక విశ్వాసి మరణించగలడు? So before we were born again, we died in our sins and trespasses. మనం తిరిగి జన్మించక మునుపు మన పాపం చేతను అపరాధం చేతను చచ్చిన వారంగా ఉంటూ వచ్చాము. After we were born again, మనం తిరిగి జన్మించాక Christ's life has come into us, క్రీస్తు యొక్క జీవం మనలో ప్రవేశించింది. and we are living Christians. మనం క్రైస్తవులుగా అంటే సజీవమైన క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. Again, a believer, ఆ రకంగా ఒక విశ్వాసి if he commits a sin ఒక పాపం చేస్తే and he fulfills the desires of the flesh, తన యొక్క శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటే he dies there. అప్పుడు చనిపోతాడు. Romans 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. To be carnally minded is death. To be carnally minded is death. చూడండి శరీరానుసారమైన మనసు అది మృతమైనంత సమానం. To be spiritually minded is life and peace. చూడండి ఆత్మ సంబంధమైన మనసు అది జీవము, అది 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 జీవాన్ని ఇస్తుంది. So how can a believer die again? ఏ రకంగా ఒక విశ్వాసి తిరిగి మరణించగలడు? By leading a carnal life, ఒక శరీర సంబంధమైన ఆ యొక్క జీవితం జీవించడం ద్వారా, by fulfilling the lusts of the flesh and mind. చూడండి ఆ యొక్క ఆత్మానుసారమైన శరీరానుసారమైన ఇచ్చలు నెరవేర్చుకోవడం ద్వారా. So how are we now? Are we living Christians or dead Christians? ఇప్పుడు మనం మన స్థితి ఎలాగుంది? మనం సజీవమైన క్రైస్తవులుగా ఉంటున్నామా లేకపోతే మృతమైన క్రైస్తవులుగా Many ఉంటున్నామా? times boast that we are born again. అనేక మంది మనం తిరిగి జన్మించామని అతిశయిస్తూ ఉంటారు. We claim that we are believers. మనం విశ్వాసముగా మనల్ని మనం ప్రకటించుకుంటాం. But many people, Christians, they die in their sins. అనేక మంది క్రైస్తవులు వారి యొక్క పాపాల ద్వారా వారు మృతమైన స్థితిలో ఉంటున్నారు. They are being led by their flesh. వారి యొక్క శరీరం ద్వారా వారు They are నడిపించబడుతున్నారు. neglecting the work of the Holy Spirit in their lives. వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ చేసే కార్యాన్ని వారు నిర్లక్ష్యం చేస్తున్నారు. So a believer again dies when he lives carnally. ఈ రకంగా శరీరేచ్ఛలు నెరవేర్చుకుంటూ జీవిస్తున్న ఒక విశ్వాసి మళ్ళీ తిరిగి మరణిస్తాడు. How far did we live in this whole week? ఈ యొక్క గత వారంలో ఏ రకంగా మనం జీవించాం? Is our talk and walk is according to the word of God? దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనం నడత మనకు మాటలు ఉన్నాయా? Is our conduct pleasing in the sight of the Lord? మన ప్రవర్తన దేవుని యొక్క దృష్టికి అంగీకార యోగ్యంగా How ఉందా? far we are led? Are we led by the Holy Spirit or by flesh? మనం శరీరం ద్వారా నడిపించబడ్డామా లేకపోతే ఆత్మ ద్వారా నడిపించబడ్డామా? So we have to look into our lives. మన యొక్క జీవితాలు మనం The పరీక్షించుకోవాలి. second condition. రెండవ షరతు ఏంటంటే, Thirdly, మూడవది క్షమించండి, and book of Leviticus, లేవి కాండము chapter 8, verse 6. 8వ అధ్యాయము 6వ వచనం. Altogether, అందరం కలిసి చదువుకుందామండి. this is a prerequisite of a priest. ఒక యాజకుడికి ఉండాల్సిన లక్షణం లేకపోతే అర్హత. Altogether, అందరం కలిసి చదువుకుందాము. Leviticus chapter 8, verse 6. లేవి కాండము 8వ అధ్యాయము 6వ వచనం. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరకు తీసుకుని వచ్చి నీళ్లతో వారికి స్నానం చేయించను. Here Moses is calling for Aaron and his sons. ఇక్కడ మోషే అహరోను అతని కుమారులను పిలిచాడు. And they were washed with the water. నీళ్లతో వారికి స్నానం చేయించాడు. In Exodus chapter 40, నిర్గమాకాండం 40 అధ్యాయంలో when the tabernacle was established in the wilderness, ఇక అరణ్యంలో ఆ యొక్క ప్రత్యక్ష గుడారం నిర్మించినప్పుడు there also Moses called for Aaron and his sons. అక్కడ కూడా అహరోను కుమారులని మోషే పిలిచాడు. And there in Telugu the word is mentioned, స్నానము చేసి. అక్కడ కూడా తెలుగులో చాలా ప్రత్యేకంగా స్నానం చేయించిన అన్న మాట They ప్రస్తావించబడింది. went through bathing. చూడండి వాళ్ళు ఆ స్నానం చేశారు. See, bathing is different from washing. చూడండి వాళ్ళు నీళ్లతో కడుక్కోవడం వేరు, స్నానం చేయటం వేరు. But in King James version it is called washing. చూడండి ఈ యొక్క ఇంగ్లీష్ బైబిల్లో కింగ్ జేమ్స్ వర్షన్ లో కడుక్కోవటం అని రాయబడింది. But in Telugu it's mentioned as స్నానము చేసి. తెలుగులో స్పష్టంగా స్నానం చేసి అని చెప్పి రాయబడింది. Bathing is different from washing. ఈ కడగకోవటము తర్వాత స్నానం చేయటము రెండు వేరు విషయాలు. Before we get washed by the word of God, దేవుని యొక్క వాక్యం చేత మనం కడగబడక మునుపు we must have a bathing. చూడండి మనం స్నానం చేయాలి. This taking bath is only once for a lifetime. ఈ యొక్క స్నానం చేయటం అనేది జీవితంలో ఒకేసారి జరిగే ప్రక్రియ. At the time of salvation, రక్షణ జరిగినప్పుడు Lord gave us this bathing. దేవుడు ఆ యొక్క స్నానం గుండా మనం తీసుకువెళ్ళాడు. And book of Titus chapter 3 verse 5, ఈ యొక్క తీతుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో there it's mentioned,
అక్కడ ఏం రాయబడిందంటే We are saved by the washing of new generation and by the renewal of the Holy Spirit. నూతన నిబంధన యొక్క ఆ యొక్క స్నానం ద్వారా మనము రక్షింపబడ్డాము, ఆ యొక్క ఆత్మ మనల్ని రక్షించింది అని చెప్పి రాయబడింది. నేను తెలుగు పునర్జన్మ సంబంధమైన చదవండి ప్లీజ్. పునర్జన్మ సంబంధమైన ఆ యొక్క దాని ద్వారా మనం So it రక్షించబడ్డాం. happened in our lives. అది మన జీవితాల్లో జరిగింది. We went through bathing. ఆ యొక్క స్నానం అనే అనుభవం కూడా మనం వెళ్ళాం. Who has done this? Who has done ఎవరు this? ఇది చేశారు? Lord has done this. ప్రభువారే ఇది చేశారు. So at the time of salvation, రక్షణ కార్యంలో we went through bathing. ఈ యొక్క స్నానం అనే అనుభవం కూడా మనం వెళ్ళాం. Lord did for that. దేవుడు మన కొరకు అది చేశాడు. It is a washing of new generation. ఈ నూతన జనము యొక్క నూతన జనం అంతా కూడా దాని ద్వారా కడగబడింది. So after that, దాని ద్వారా we తర్వాత must go through the process of washing. ఈ యొక్క కడగబడటం అనే ఆ యొక్క అనుభవం గుండా మనం వెళ్ళాలి. So in book of Leviticus chapter 8 verse 6, ఈ యొక్క లేవికాండం 8వ అధ్యాయం 6వ వచనంలో so Moses was calling for Aaron and his sons, మోషే అహరోను అతని కుమారులను పిలిచాడు. and he washed them. వారి నీళ్లతో స్నానం చేయించాడు. You know in the tabernacle, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో there is a furnishing called laver. అక్కడ గంగాళం అనే ఒక ఉపకరణం అక్కడ So ఉండడం what మనం is that చూస్తున్నాం. laver is used for? ఈ గంగాళం దేని కొరకు So వాడబడుతుంది? that is for washing their feet and their hands. వారి యొక్క కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ గంగాళం ఉపయోగపడుతుంది. So the priests, they have to wash their feet and hands there, ఈ యొక్క యాజకుడు వారి యొక్క కాళ్ళు చేతులు అక్కడ కడుక్కోవాలి. and they have to enter into the holy place. అప్పుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి. That is a mandatory. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, In అవసరమైనది. John's Gospel chapter 13, ఈ 13. యోహాను సువార్త 13వ అధ్యాయంలో when the Lord has when the Lord has arranged the Last Supper with the disciples, ఈ యొక్క శిష్యులందరికీ ఆ ప్రభు రాత్రి భోజనం, చివరి భోజనం దేవుడు అక్కడ ఏర్పాటు చేసినప్పుడు and the Lord began to wash the feet of the disciples. ఆ శిష్యుల యొక్క పాదాలు కడగడం మనం చూసాం. He even washed the feet of the disciple that is called Judas Iscariot also. తను అప్పగించిన ఇస్కరియోతు యూదా యొక్క పాదాలు కూడా ప్రభు వారు కడిగారు. When he came to Peter, ఆ యొక్క పేతురు దగ్గరకు వచ్చినప్పుడు Peter wanted to avoid that. పేతురు దాన్ని అలా కడిగించుకోవడానికి But the Lord said, ప్రభు వారు ఏమన్నారంటే, unless I wash you, you cannot have a part with me. చూడండి నీ పాదాలు కడిగితేనే కానీ నాలో నీకు పాలు ఉండదు So అని చెప్పారు. before taking part in the Lord's table, ఈ యొక్క ప్రభు బలలో మనం పాల్గొనక మునుపు washing is a necessary thing. మనం కడుక్కోవటం అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. It's not a bathing. అది స్నానం చేయటం It కాదు, is washing by the word of God. దేవునికి వాక్యం చేత మనం కడగబడాలి. That means దాని అర్థం ఏంటంటే lot of defilement has come upon us మనలో చాలా అపవిత్రత చోటు చేసుకుంది. in our thoughts, మన యొక్క తలంపుల్లో, in our deeds, మన యొక్క కార్యాల్లో, in our walk of life. మన యొక్క నడవడిలో, The whole through the week, ఈ వారం అంతట్లో కూడా we are defiled. మనం అపవిత్రపరచబడ్డాం. We are not holy. మనం పరిశుద్ధంగా లేము. We are not sanctified. మనం పవిత్రంగా లేము. Unless you wash by the word of God, దేవునికి వాక్యం చేత కడగబడితేనే తప్ప we are not worthy to take part in the Lord's table. ఆ ప్రభువారి బలలో పాల్గొనే అర్హత మనకు లేదు. So that is called washing of the word, washing, sanctification by the word of, that is water. అది దేవునికి వాక్యం అనే ఆ యొక్క నీళ్ల చేత మనల్ని కడుక్కొని పవిత్రపరచుకోవడం. In John's Gospel chapter 15 verse 3, యోహాను సువార్త 15వ అధ్యాయం 3వ వచనంలో Lord was telling to the disciples, అక్కడ శిష్యులకు ప్రభువారు చెప్పారు కదా, you are clean by the word that which I have spoken to you. మాటని బట్టి నేను మీతో చెప్పిన మాటని బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. So word of God cleanses us. దేవునికి వాక్యము మనల్ని పవిత్రులుగా చేస్తుంది. How can the word of God cleanses us? ఏ రకంగా దేవునికి వాక్యం మనల్ని పవిత్రులుగా చేస్తుంది? By reading the word, దేవునికి వాక్యం చదవటం ద్వారా, meditating upon the word, దేవునికి వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, walking by the word. దేవునికి వాక్యం చేత నడిపించబడడం ద్వారా. If you go through this process, ఈ యొక్క ప్రక్రియ గుండా మనం వెళ్ళినప్పుడు the word of God cleanses our conduct. చూడండి, మన యొక్క ఆ యొక్క మనస్సాక్షిని దేవుని యొక్క వాక్యము పవిత్రపరిచేదిగా ఉంటుంది. If you are alone, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు don't waste your time having idleness. చూడండి, ఆ యొక్క ఒంటరిగా ఉండి కాలయాపన చేస్తూ మీ యొక్క సమయాన్ని దుర్వినియోగపరచుకోకూడదు. You meditate upon the word of the Lord. దేవునికి వాక్యం మీద ధ్యానించాలి. If you don't get sleep during night, ఒకవేళ మీకు పడుకున్నప్పుడు రాత్రి నిద్ర రాకపోతే don't waste your time. మీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవద్దు. Meditate upon the word of God. దేవునికి వాక్యాన్ని మీద ధ్యానించాలి. So you must memorize the word of God. దేవునికి వాక్యాన్ని కంఠస్థ చేయాలి. So by that it's called water therapy. అది ఏంటంటే వాటర్ థెరపీ, అంటే నీళ్ళ ద్వారా పవిత్రపరచబడటం. Spiritual water therapy. ఆత్మ సంబంధమైన నీళ్ళతో చికిత్స అనేది మనం So పిలుచుకోవచ్చు. third condition for a priesthood, that he must be washed by the word of God. ఒక యాజకుడికి ఉండాల్సిన మూడో షరతు లేకపోతే ఆ యొక్క అర్హత ఏంటంటే దేవునికి వాక్యం చేత తను కడగబడాలి. Have you been constantly being washed by the word of God? దేవునికి వాక్యం చేత మీరు తరచుగా కడగబడుతున్నారా? Are you meditating upon the word of God? దేవునికి వాక్యం మీరు ధ్యానిస్తున్నారా? Is the word
Is our heart filled by the word of God? మీ యొక్క హృదయం నిండా దేవుని యొక్క వాక్యం ఉంచుకున్నారా? Colossians chapter 3 verse 16. కొలస్సీలకు రాసిన పత్రిక 3:16లో Let the word of God abide you richly with all wisdom. దేవుని యొక్క వాక్యము మీలో మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయడం అని చెప్పి ఇక్కడ రాయబడింది. So this is the third ఇది condition. మూడో ఒక షరతుగా ఉంటుంది. And అర్థంగా ఉంటుంది. fourthly, నాలుగోది book of Leviticus, లేవికాండము then chapter 8 verse 24. 8వ అధ్యాయము 24వ వచనం. All together please. అందరం కలిసి చదువుకుందామండి. లేవియకాండం 8వ అధ్యాయం 24వ వచనం. మోషే అహరోను కుమారులను దగ్గరకు తీసుకొని వచ్చి వారి కుడి చెవులు కొనలు మీదను వారి కుడి చేతుల బొటని వ్రేలు మీదను వారి కుడి కాళ్ళ బొటని వేలు మీదను ఆ రక్తంలో కొంచెం చిమిరెను. మరియు మోషే బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షించెను. Again Aaron and his sons were brought into the presence of the Lord. మరి ఒకసారి అహరోను కుమారులు దేవుని యొక్క సన్నిధికి తీసుకొని రాబడ్డారు. So these are ongoing process. ఇది కొనసాగించబడుచున్న ప్రక్రియగా ఉంటుంది. This is sprinkling of blood in 3 places. చూడండి, ఈ యొక్క రక్తము 3 చోట్ల ప్రోక్షించబడింది. You have seen they are washed by the water. అక్కడ నీళ్ల చేత కడగబడ్డారు. Secondly, here sprinkling by the blood రెండవదిగా రక్తం చేత రక్తం వారి మీద in ప్రోక్షించబడుతుంది 3 areas. 3 చోట్ల. What are the 3 areas? ఆ 3 చోట్లు? The first place is మొట్టమొదటి స్థానం ఏంటంటే put a blood upon the tip of their right ear. వారి కుడి చెవుల కొనల మీద వారి రక్తం ప్రోక్షించబడాలి. Why that ear has to be sprinkled by the blood? ఎందుకు ఆ కుడి చెవి కొనను ఆ రక్తం చేత ప్రోక్షించబడాలి? As a priest, he has to listen to the voice of the Lord of the Moses law. ఒక యాజకుడిగా దేవుని యొక్క వాక్యాన్ని అంటే మోషే ధర్మశాస్త్రాన్ని వినేవాడుగా ఉండాలి ఒక So యాజకుడు. every priest should have a copy of the law. ప్రతి ఒక్క యాజకుడు ఆ యొక్క ధర్మశాస్త్రం ఆ యొక్క భాగం తన దగ్గర ఉంచుకోవాలి. Basing on the commandments that are given in the Moses law, they have to work in the tabernacle. మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా తాను దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో యాజకుడు పనిచేయాలి. When as a priest, when he reads the Moses law, he has to listen to the voice of the Lord. ఒక యాజకుడుగా ఆ యొక్క మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుని యొక్క స్వరాన్ని వింటూ ఉండాలి. Lord will speak through that verse. దేవుడు ఆ యొక్క వాక్య భాగం ద్వారా ఆ లేఖనాల ద్వారా మాట్లాడతాడు. So if we apply this in our lives, ఇది మన జీవితంలో అన్వయించుకుంటే is our ear is sprinkled by the blood? మన యొక్క చెవి దేవుని యొక్క రక్తం చేత ప్రోక్షించబడుతుంది. Many times our ear is defiled అనేక సార్లు మనకు చెవులు by అపవిత్రపరచబడుతున్నాయి. hearing the unwanted things. అనవసరమైన వింటూ Our ear is defiled ఆ యొక్క మన చెవులు అపవిత్రపరచబడుతున్నాయి. whole through the week. వారమంతా కూడా Our ear is defiled. మనకు చెవులు అపవిత్రపరచబడ్డాయి. Many times you don't hear the voice of the Lord అనేక సార్లు దేవుని యొక్క స్వరాన్ని మనం వినని వారంగా ఉంటున్నాం. because we are used to the itching ears. ఎందుకంటే దురద చెవులు కలిగిన వారుగా ఉంటున్నాం. We don't want to sit for a long time in the presence of the Lord. మనం దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువసేపు కూర్చోవడానికి పడకుండా ఉంటున్నాం. When some time is delayed, they start looking at their watches. చూడండి, ఒకవేళ సమయం కొంచెం అధిగమిస్తే జనాలు వాచ్ల వైపు చూసుకునే It's వారు a bad practice. అది తప్పుడు పద్ధతి. If you are found in the presence of the Lord, దేవుని యొక్క సన్నిధిలో మీరు ఉన్నప్పుడు Lord speaks to us. ప్రభువు మనతో The మాట్లాడతారు. voice of God comes from the throne of grace. ఆ యొక్క దేవుని యొక్క స్వరము ఆయన కృపా సింహాసనం నుంచి వెలువడుతుంది. That's the reason to every church John wrote to 7 churches. అందుకని ఆ కారణం చేత యోహాను ఆ యొక్క 7 సంఘాలకు రాశాడు. He that can hear, let him hear what the Spirit of the Lord says to the churches. చూడండి, సంఘంతో చెప్పున మాట చెవిగలవాడు వినును గాక అని చెప్పి యోహాను చెప్తున్నాడు. Why that warning is given? ఎందుకు ఆ హెచ్చరిక అక్కడ He that ఇవ్వబడింది? hath an ear. చూడండి, చెవిగలవాడు It's not a physical ear. అది ఆ యొక్క భౌతికమైన చెవి కాదు. Spiritual ear to discern the word of God. దేవుని యొక్క వాక్యాన్ని వివేచించే ఆత్మ సంబంధమైన చెవి. Are we able to listen to the voice of the Lord? దేవుని యొక్క ఆ యొక్క ప్రభు యొక్క స్వరాన్ని మనం వినేవారుగా When ఉంటున్నాము. you read the word of God, దేవుని యొక్క వాక్యం మనం చదివినప్పుడు is the Lord speaking to us? ప్రభు వారు మీతో మాట్లాడుతున్నారా? If you don't listen to the voice of the Lord, మీరు ఒకవేళ ప్రభు వారి స్వరం వినకపోతే your ear is defiled. Spiritual ear is defiled. దాని అర్థం ఏంటంటే మీ ఆత్మ సంబంధమైన చెవి అపవిత్రపరచబడిందని లెక్క. Cleansed by the blood sprinkling. అది ఆ యొక్క ప్రభు వారి రక్తం చేత ప్రోక్షించబడి పవిత్రపరచబడాలి. And the second place, రెండో స్థలం ఏంటంటే Leviticus 8:24. లేవియా కాండం 8:24 వచనం. On the thumbs of their right hands. వారి కుడి చేతుల బొటని వ్రేలు మీద. So second place, thumb of the right hand. కుడి చేతి బ్రొటని వేలు. What does this speak of? ఇది దేని గురించి మాట్లాడుతుంది? See, our
doings for the Lord. దేవుని కొరకు మనం చేసే కార్యాలు. So by hands we do the work of the Lord. దేవుని యొక్క పని మన చేతులతో మనం చేస్తాం. Many times our hands are defiled. అనేక సార్లు మన యొక్క చేతులు అపవిత్రపరచబడుతున్నాయి. In book of Isaiah chapter 1 verse 18, యెషయా రాసిన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనంలో Lord was complaining, దేవుడు అక్కడ ఒక ఫిర్యాదు చేస్తున్నాడు. I don't hear your long prayers నీ యొక్క దీర్ఘమైన ప్రార్థనలు నేను వినట్లేదు అని because చెప్తున్నాడు. your hands are filled with the blood. ఎందుకంటే నీ యొక్క చేతులు కూడా రక్తం చేత అపవిత్రపరచబడ్డావు. So I don't hear your prayer. నీ యొక్క ప్రార్థన నేను వినను. Your hands are not holy నీ యొక్క చేతులు పవిత్రంగా లేవు కాబట్టి because you did many things which are not acceptable in the sight of the Lord. దేవుని యొక్క దృష్టిలో అంగీకార యోగ్యమైనవి కానివి మనం చేస్తూ వచ్చాం. We do the things away from the word of God. దేవుని యొక్క వాక్యానికి వెలుపట ఉండి మనం అనేక విషయాలు చేస్తాం. We do as we please. చూడండి We do as we please. చూడండి మనకి ఇష్టానుసారంగా మనం చేస్తూ So వస్తున్నాం. if you are born again child of God, దేవుని యొక్క తిరిగి జన్మించిన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు you must do what the Lord commands దేవుడు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది నీకు తెలుసుకోవాలి. because he is our master. ఎందుకంటే అతను మన యజమానుడుగా ఉంటున్నాడు. It's not our will and pleasure. మన యొక్క ఇష్టము మన యొక్క సంతోషం కాదు. Lord is our boss. దేవుడే మన యొక్క యజమానుడు. We must listen to him ఆయన మాట మనం వినాలి. because our body belongs to him. ఎందుకంటే మన దేహము ఆయనకు చెందింది. He has purchased with his own blood. తన యొక్క సొంత రక్తం ఇచ్చి ఆయన మనం కొనుక్కున్నాడు. Our members of our body don't belong to us. మన యొక్క ఆ యొక్క దేహంలోని అవయములు మనకు చెందినవి కాదు. So how are your hands? మీ యొక్క చేతులు ఏ రకంగా ఉంటున్నాయి? Are they clean? అవి పవిత్రంగా ఉంటున్నాయా? With the clean hands you have to take part in the Lord's table. పవిత్రమైన చేతులతో ప్రభువారి బలలో మనం పాల్గొనాలి. The second place where blood was sprinkled. ఈ యొక్క రెండో స్థానంలో ఆ యొక్క రక్తం ప్రోక్షించబడింది. And verse 24. 24వ వచనంలో Third place. మూడో స్థలం On the great toes of their right feet. కాళ్ళ బ్రొటని వేలు మీద. So here the toe of the feet. మన యొక్క కాళ్ళ బ్రొటని వేలు. This is a place where blood has to be sprinkled. అక్కడ రక్తం ప్రోక్షించబడాలి. What does this speak of? ఇది దేని గురించి మాట్లాడుతుంది? Our walk with the Lord. ప్రభుతో మనం నడిచే See, నడవడి. by the feet we walk, isn't it? మనం కాళ్ళతో నడుస్తాం కదా. So our spiritual Lord is examining our spiritual walk all the right through the week. చూడండి ఆ యొక్క గత వారం అంతా కూడా మన యొక్క ఆత్మీయ నడవడి ఎలాగుందని చెప్పి ప్రభువారు How did పరీక్షిస్తున్నారు. you walk with the Lord? ప్రభుతో మీరు ఎలాగ నడుచుకున్నారు? Do we walk by sight or by faith? మీరు విశ్వాసంతో నడుస్తున్నారా లేకపోతే వెలిచూపుతో Do we నడుస్తున్నారా? walk in light or in darkness? మీరు వెలుగులో నడుస్తున్నారా లేకపోతే అంధకారంలో చీకట్లో Do we నడుస్తున్నారా? walk according to truth or led by the falsehood? చూడండి సత్యం ఆధారం చేసుకొని మీరు నడుస్తున్నారా లేకపోతే ఆ యొక్క తప్పుడు మార్గంలో మీరు నడుస్తున్నారా? Or is our walk is for the glory of God? దేవుని యొక్క మహిమ నిమిత్తం మనం నడుస్తున్నామా? So how is our feet? ఏ రకంగా మన పాదాలు ఉంటున్నాయి? Lord has to be pleased with this. చూడండి దేవుడు వీటి వారి ద్వారా So సంతోషించాలి. as a priest, ఒక యాజకుడిగా because we belong to the holy priesthood. ఆ యొక్క పరిశుద్ధమైన యాజకత్వానికి మనం చెందిన So వారం this కాబట్టి is not an ordinary position. It's a great position, privilege given by the Lord. ఇది ఏదో సామాన్యమైన స్థానం కాదు. ఇది ఎంతో గొప్ప స్థానం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప One day, ఆధిక్యత. Lord we have to give an account for all these things. మనం చేసిన ప్రతి దానికి మనం లెక్క చెల్లించాల్సి ఉంటుంది. Our ear, our hand, our leg, feet, so they are accountable for the Lord. మన చెవులు, మనకి చేతులు, మన కాళ్ళు, పాదాలు అవి దేవుని సన్నిధిలో మనం లెక్క అప్పచెప్పాలి. And fourthly, నాలుగోదిగా book of Leviticus chapter 10, లేవియ కాండము 10వ అధ్యాయము verse 10. 10వ వచనం. లేవియ కాండం 10వ అధ్యాయం 10వ వచనము అందరం కలిసి చదువుకుందాం. But in Telugu, I think 10 and 11. 10, 11 అందరం కలిసి బిగ్గరగా స్పష్టంగా చదువుకుందాం. And that ye may మీరు put ప్రతిష్ఠింపబడిన difference దాని between holy నుండి and holy and between లౌకికమైన unclean and దానిని clean. అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరు చేయుటకును యెహోవా మోషే చేత ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. So this verse refers to the separation. ఈ యొక్క వచనము ప్రత్యేకతను గురించి మాట్లాడుతుంది. Separation of a priesthood. ఒక యాజకుడు ఏలాగో తను ప్రత్యేకించుకోవాలి. So do we have this separation? ఇటువంటి ప్రత్యేకమైన జీవితం మనం కలిగి ఉన్నామా? What is to be separated? దేని నుంచి మనం ప్రత్యేకించబడాలి? Here it is said, put difference between holy and unholy. చూడండి పవిత్రమైనది నుంచి అపవిత్రమైన దాన్ని వేరు చేయాలి. You must discern what is holy, what is unholy. ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది అని వివేచించాలి మనం. You must be in a position to discern what is clean, what is unclean. ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది అని చెప్పి మనం వివేచించే ఆ యొక్క స్థితిలో మనం ఉండాలి. In the Moses law, there are many items mentioned, what are holy, what are unholy, what are clean, what are unclean. మోషే ధర్మశాస్త్రంలో ఏది పవిత్రమైనది ఏది అపవిత్రమైనది ఏది పరిశుద్ధమైనది ఏది అపరిశుద్ధమైనది అని చెప్పి రాయబడినాయి. How can you know all these things? ఏ రకంగా మనం ఇవన్నీ తెలుసుకోగలము? You have to refer to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. By reading the word of God,
దేవునికి వాక్యం చదవటం ద్వారా Lord will tell you this is holy, ప్రభువారు చెప్తారు ఇది పవిత్రమైంది, this is unholy. ఇది అపవిత్రమైంది. For example, in book of Daniel chapter 1, ఉదాహరణకి దానియేలు రాసిన గ్రంథం 1వ అధ్యాయంలో I think in verse 8, 8వ వచనంలో Daniel purposed in his heart not to defile himself with a portion of king's meat. చూడండి, ఆ యొక్క రాజులు తినే ఆహారం చేత తను తాను అపవిత్రపరచుకోకూడదని చెప్పి దానియేలు తన హృదయంలో ఆ నిర్ణయం తీసుకున్నాడు. Who told this? ఎవరు చెప్పారు దానియేలుకి ఇది? Because he had the word of God. ఎందుకంటే తను దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు In కాబట్టి. the word of God, Lord already told that which is to be eaten, which is not to be eaten. దేవుని యొక్క వాక్యంలో ప్రభువారు ముందుగానే చెప్పారు ఏది తినాలో ఏది తినకూడదు. So he committed his life that he must lead a life that is acceptable in his sight. చూడండి, దేవుని యొక్క దృష్టిలో అంగీకారయోగ్యమైన జీవితం జీవించాలని చెప్పి తన జీవితంలో తీర్మానించుకున్నాడు. And so he wanted to be a holy one. ఆ రకంగా ఈ యొక్క పరిశుద్ధమైన వాడిగా ఉండాలని Here నిర్ణయం there తీసుకున్నాడు. must be a separation in our life. నీ యొక్క జీవితంలో కూడా ఆ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలి. Every believer has to lead a separated life. ప్రతి విశ్వాసి కూడా ఆ వేరైన జీవితం, ప్రత్యేకమింపబడిన జీవితం జీవించాలి. Though we live in this world, ఈ లోకంలో మనం world జీవిస్తున్నప్పటికీ should not be in us. లోకం మనలో We ప్రవేశించకూడదు. must know what is holy, what is unholy, ఏది పరిశుద్ధమైంది ఏది అపరిశుద్ధమైందో మనం తెలుసుకోవాలి. what to touch, what not to touch, ఏది ముట్టుకోవచ్చు ఏది ముట్టుకోకూడదు what మనం to do, తెలుసుకోవాలి. what not to do. ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. So you have to know, you must discern all these things. ఇవన్నీ కూడా మనం వివేచించాలి. So there must be a separation. ఆ రకంగా మనం ప్రత్యేకించబడాలి. And finally, చివరిగా 1 Peter మొదటి పేతురు chapter 2 2వ అధ్యాయము and verse 9. 9వ వచనం. 1 Peter chapter 2 verse 9. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశను రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. So as a priest you must be transformed from darkness unto light. చూడు, ఒక యాజకుడుగా నీవు ఆ యొక్క చీకటి నుంచి వెలుగులోకి రూపాంతరం చెందాలి. Are you walking in the light? మీరు వెలుగులో నడుస్తున్నారా Or you are walking in darkness? లేకపోతే మీరు ఆ చీకటిలో నడుస్తున్నారా? Ephesians chapter 5 verse 8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:1లో Once we were dark, ఒకప్పుడు మనము అంధకార సంబంధంగా ఉంటూ but in వచ్చాము. the Lord we are made light. కానీ ప్రభు ద్వారా మనము ఆ యొక్క వెలుగు సంబంధాలుగా It's తీర్చబడ్డాము. mentioned there, walk as the children of light. చూడండి, మనము దేవునికి పిల్లలంగా ఆ యొక్క వెలుగులో నడవాలి. 1 John 1:5 says, మొదటి యోహాను మొదటి అధ్యాయం 5వ if వచనంలో we walk in the light as he is the light, we have fellowship with the Lord. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములో వెలుగులో నడిచిన ఎడల ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. So as a priest, ఒక యాజకుడుగా you must have a separated life. ఒక ప్రత్యేకింపబడిన జీవితం మనం కలిగి Are you ఉండాలి. walking darkness or are you walking in the light of the world? మీరు అంధకారంలో నడుస్తున్నారా లేకపోతే దేవుని యొక్క వాక్యపు వెలుగులో మీరు నడుస్తున్నారా? So we are told about 5 important things. 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం We చూసుకున్నాం. all belong to the priesthood. ఈ యొక్క మనమందరం కూడా యాజకులము, యాజక సంబంధమైన వారము. We must discharge our responsibility as a priest. ఒక యాజకుడు చేయవలసిన ఆ యొక్క కర్తవ్యాలు మనం చేయాలి. You have to walk according to the call given by God. దేవుడు మనకిచ్చిన పిలుపుని బట్టి మనం You నడుచుకోవాలి. must have a living stone. ఆ యొక్క సజీవమైన రాళ్ళుగా మనం ఉండాలి. Thirdly, మూడవదిగా you must get washed by the word of God. దేవుని యొక్క వాక్యం చేత నిత్యం కడగబడాలి. Fourthly, you must get sprinkled by the blood of Christ. నాలుగవదిగా దేవుని యొక్క రక్తము ఆ యొక్క మన మీద ప్రోక్షించబడాలి. And there must be separated life. అంతేకాకుండా మనం ప్రత్యేకింపబడిన వారంగా ఉండాలి. Finally, how are you walking? Are you walking the light or in darkness? చివరిగా మనం ఏ రకంగా నడుస్తున్నాం? మనం అంధకారంలో చీకట్లో నడుస్తున్నామా వెలుగులో So నడుస్తున్నామా? before us is a table. మన ఎదుట ఆ యొక్క బల్ల ఉంచబడింది. It's a holy table. అది పరిశుద్ధమైన బల్ల. We must discern our lives. మన యొక్క జీవితాలు మనం పరీక్షించుకోవాలి. And in the light of the word, you have to examine our lives. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరీక్షించుకొని Are we able to live according to his precepts? దేవుడు మనకిచ్చిన కట్టడలు ఆజ్ఞల ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా? If you have fallen somewhere, లేకపోతే ఎక్కడైనా పడిపోయినట్లయితే, if you have committed any sin, ఏదైనా పాపం మీరు చేసినట్లయితే, if we are defiled, ఒకవేళ మనం అపవిత్రపరచబడితే come to the blood of Lord Jesus Christ. దేవుని యొక్క రక్తం దగ్గరికి మీరు రావాలి. Make a commitment. ఒక 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 అంకిత భావంతో రావాలి. Then have a clear conscience. ఒక మంచి మనస్సాక్షితో కలిగి ఉండి మనం Then రావాలి. take part in the Lord's table. ఆ రకంగా ప్రభువారి బలలో మనం పాల్గొనాలి. May the Lord help us to do so. ఆ రకంగా చేయడానికి ప్రభువారు మనకు సహాయపడును గాక. దయచేసి మోకరించండి.